అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ విద్యా పవన్. అందరూ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు అనేది కూడా కమెంట్ చేయండి. మా ఇంట్లో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది ఈ బ్లాగ్లో చూడండి. మార్నింగ్ లేచిన వెంటనే ఇంకా ముగ్గు వేసేసాను. ముగ్గు ఎలా ఉంది అనేది కూడా చెప్పండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. ఇంకా మార్నింగ్ లేచి ఇంకా దీపాలు అవన్నీ తోమి పెట్టుకున్నాం కదా, ఇంకా దానికి బొట్లు పెడదాము అని కూర్చున్నాను. మా పాప ఏమో తను పెట్టాలని, తను మామూలుగా సాటర్డే అట్లా ఎప్పుడైనా వాష్ చేసినప్పుడు తనకి ఇస్తాను, సర్లే నేర్చుకుంటుంది అని. ఇక ఫెస్టివల్ కదా, బాగా పెద్ద పెద్దగా పెట్టేస్తుంది, అందుకని తనకి వర్క్ షీట్స్ ఇచ్చాను. నేను కొన్ని వర్క్ షీట్స్ కూడా తనకి టైంపాస్గా హాలిడేస్లో తీసుకొని వచ్చాను. దాన్ని నీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా. ఇంకా కూర్చొని మంచిగా బొట్లన్నీ పెట్టేశాను. తను కంప్లీట్ చేసి రా నేను ఇస్తాను బొట్లు పెట్టేకి అన్నాను. తనేమో స్పీడ్గా కంప్లీట్ చేసేసింది, నేనేమో పెడుతూనే ఉన్నాను. ఇంక ఎలానో ఒకలా మేనేజ్ చేశాను. ఇంకా మార్నింగ్ వెళ్ళి మా హస్బెండ్ పూలు, కొబ్బరికాయ, ఆకులు అవన్నీ తీసుకొచ్చాడు. మాకు అసలు దొరకడమే కష్టం అసలు ఆకులు. అసలు మన సైడ్ అయితే ఈజీగా దొరుకుతుంది కదా, ఇక్కడ అంత దొరకదు అసలు. వక్కలు కూడా మనలాగా ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. మీకు నెక్స్ట్ టైం చూపిస్తాను నేను ఇక్కడ వక్కలు ఎలా ఉంటుంది అనేది. అందుకే అవన్నీ రెడీ చేసుకున్నాను. పూజకి అన్నీ రెడీ చేసి కంప్లీట్గా అక్కడ పెట్టేసి వచ్చి మళ్ళీ సాంబార్ స్టార్ట్ చేశాను. టిఫిన్కి ఏమో ఇడ్లీ సాంబార్ చేద్దాము అని చెప్పి ఒక పక్క సాంబార్ కూడా చేస్తున్నాను. మా హస్బెండ్ ఫ్రెష్ అప్ అవుతున్నాడు, ఇంకా ఆ లోపల సాంబార్ చేద్దాము అని చెప్పి ఇంకా సాంబార్ కూడా చేసేసాను. ఉగాది పచ్చడికి ఏమో రెడీ చేసుకుంటున్నాను. మా చిన్నప్పుడు అయితే ఉగాది పచ్చడి అంటే ఇంట్లో చెయ్యరు, ఊర్లో అందరూ ఒకేసారి ఊర్లో చేసి వాళ్ళు ఒక్కొక్క స్పూన్ ఇస్తారు అందరికీ. ఆ ఒక స్పూన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇంట్లోనే కొద్దిగా చేసుకున్నాం అసలు. లాస్ట్ ఇయర్ అయితే మా హస్బెండ్కి ఆఫీస్ ఉంది కాబట్టి కొంచెం ఎక్కువ చేసి మిగిలింది కాదు ఆఫీస్లో ఇచ్చాము. ఇంక ఇప్పుడు హాలిడే కదా, అందువల్ల కొద్దిగానే చేసుకున్నాను. ఆ బౌల్లో చేశాను కదా, అంతే ఉగాది పచ్చడి చేశాను. ఇంకా అన్నీ కట్ చేసి వేసుకున్నాను. ఉగాది పచ్చడి మార్నింగ్ కంటే కూడా నైట్ బాగుంటుంది అసలు, అన్నీ బాగా పర్ఫెక్ట్గా కుదురుతుంది అసలు. చేసినప్పుడు కంటే నైట్కి బాగుంటుంది. మీరు టేస్ట్ చేయండి కావాలంటే నెక్స్ట్ టైము. ఇంకా అన్నీ కట్ చేసి పెట్టేశాను. మా పాప బెల్లం కోసం వెయిట్ చేస్తూ ఉంది, పక్కనే నిల్చుకొని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. ఇంకా బెల్లం లాస్ట్లో కట్ చేసి దీంట్లో వేసేసాక ఇంకా తనకి ఇచ్చేసాను. ఇంకా దేవుడు ముందర అది పెట్టేశాక ఇంకా పూజ స్టార్ట్ చేసాము. అన్నీ మంచిగా ఉండాలి, ఇయర్ మొత్తము అనుకున్నవన్నీ జరగాలి, ఫస్ట్ హెల్త్ బాగుండాలి అందరికీ అని చెప్పి మంచిగా దండం పెట్టుకొని ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంకా ప్రశాంతంగా అలా కూర్చున్నాను ఒక 10 minutes. ఇంకా తర్వాత ఉగాది పచ్చడి, కొబ్బరి నీళ్ళు అన్నీ తీసుకున్నాము. మా పాప విష్ చేస్తుంది చూడండి. ఉగాది చెప్పు, హ్యాపీ ఉగాది. ఇంకా పూజ అయిపోయాక ఇంక ఇడ్లీ సాంబార్ వేసుకొని తినేసాక ఇంకా మేము వెజిటేబుల్స్కి, ఫ్రూట్స్కి వెళ్ళాము. ఎందుకంటే మాకు సండే ఒక్కరోజే దొరుకుతుంది ఫ్రెష్గా, అందువల్ల అదే పనిగా వెళ్ళాము. గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాక మళ్ళీ వెజిటేబుల్స్కి వెళ్ళాము. అక్కడే ఫ్రెష్గా ఉంది అని చెప్పి మునక్కాయలు తీసుకొని వచ్చాను, కానీ కట్ చేయడానికి చాలా కష్టమైంది. ఇంకా వెజిటేబుల్స్ అన్నీ తీసి ఫ్రిడ్జ్లో పెట్టేశాక ఒక పక్క ఏమో రైస్, ఒక పక్క పప్పు కూడా పెట్టేశాను. పార్లర్గా మునక్కాయలు కూడా కట్ చేసుకుంటున్నాను. చాలా టైట్గా తగ్గుతుంది, నేను అక్కడికి ఆపేసినా కూడా పోయిన్ను. బాగానే ఉంది ఓకే, కాకపోతే అంత కమ్మగా లేతగా లేదు అసలు మునక్కాయలు. అది తెలియక నేను ఫ్రై కూడా చేసేసాను అసలు. ఇంకా విజిల్ కూడా వచ్చేసింది. పప్పు ఆల్మోస్ట్ అది కంప్లీట్ అయిపోయి దింపేశాక ఇంకా మునక్కాయలు పెట్టేసి ఇంకా రసానికి రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇంకా రసానికి నేను ఖచ్చితంగా టమాటా వేస్తాను, బాగుంటుంది టేస్ట్ టమాటా వేస్తే. ఇంకా రసం ఒక పక్క పార్లర్గా పెట్టేసి మునక్కాయలు ఉడుకుతుంది. ఇది అయిపోయాక ఇంకా వడలు స్టార్ట్ చేద్దాము అనుకున్నాను. ఈ రసం తాగుతున్నప్పుడు ఎందుకో నాకు పొరపోయింది అసలు, ఘాటు బాగా ఎక్కేసింది అసలు. టేస్ట్ బాగానే ఉండింది కానీ ఎందుకో పొరపోయింది అసలు ఎంతసేపు అనీజీగా అయిపోయిందో అసలు. ఇంకా పప్పు బాయిల్ చేసి పెట్టాను కదా, దాన్ని బాగా మ్యాష్ చేశాను. ఈ మ్యాషర్ అయితే మా పాప చిన్న బేబీగా ఉన్నప్పుడు ప్యూరీ చేసుకోవడానికి, మ్యాష్ చేసుకోవడానికి తెచ్చుకునింది. నా దగ్గర గుత్తికట్ట ఉంది, అది విడిపోయింది అసలు. అది ఎంత అతికిచ్చినా అవ్వట్లేదు, అందువల్ల ఈ మ్యాషరే యూస్ చేస్తున్నాను. బాగా మ్యాష్ అయిపోతుంది, బాగా నీట్గా కూడా ఉంటుంది అసలు. అక్కడక్కడ పప్పు కూడా తగులుతూ ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇంకా పప్పు తిరగబాటు చేసి అక్కడ పక్కన పెట్టేశాక ఇంకా మంచెనపప్పు వల్ల స్టార్ట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఈసారి కొంచెం డిఫరెంట్గా వేసాను అసలు. నార్మల్గా నేను క్రిస్పీగా బాగా పలచగా వేసాను, ఈసారి కొంచెం బుడ్లుగా వేసాను అసలు. బాగా వచ్చింది. ఇట్లాగా హోటల్లో దొరుకుతుంది కదా, అందువల్ల అలా చేశాను. మా ఉగాది రోజు స్పెషల్స్ ఇవి: మునక్కాయ ఫ్రై, వడలు, పప్పు, ఇంకా రైసు, ఇంట్లో చేసిన నెయ్యి, పెరుగు, వైట్ రైస్,
హ్యాపీగా మంచిగా కూర్చొని ఇంకా లంచ్ చేసాము. మేము అన్ని ప్లేట్లో పెట్టుకున్నాము అని చెప్పి తను కూడా పెట్టమని, కాకపోతే ఏం తినలేదు అసలు. ఇంక మళ్ళీ నేను కొద్దిగా అన్నం తినిపిస్తే ఇంకా తినేసి కొద్దిగా పెరగన్నం తినింది. ఇంకా అంతా అయిపోయాక 2:30 వరకు అయ్యింది అసలు నా పని. మార్నింగ్ 6కి స్టార్ట్ చేస్తే 2:30 అయ్యింది. ఇంకా 2:30కి ప్రశాంతంగా కూర్చొని కాసేపు మళ్ళీ ఈవినింగ్ టీ పెట్టుకున్నాము. ఈ ఫీల్ మంచిగా ఉంటుంది, అంత రిలాక్సేషన్గా ఉంటుంది టీ తాగాక. ఇంకా మొత్తం వేసుకున్నామని చెప్పేసి ఇంకా మంచిగా నైట్ డ్రెస్లోకి వచ్చేసాను. ఇప్పుడు హాయిగా ఉంటుంది అసలు. మంచిగా ఈవినింగ్ ఫ్రీగా టీ తాగేసి ఇంకా కాసేపు కూర్చొని నైట్కి మళ్ళీ ఏం పని పెట్టుకోలేదు అసలు. దోశలు వేసేసాను. మధ్యాహ్నం పప్పు నింది, చాలా బాగుంటుంది పప్పుతో దోశలు. ఇంకా ముందు రోజు చేసిన పప్పు మార్నింగ్కి దోశకి పప్పు బాగుంటుంది అసలు టేస్ట్. మేము చిన్నప్పుడు అలానే తినేవాళ్ళము. చాలా చాలా బాగుంది అసలు టేస్ట్. ఇంక మా పాపకు వేసి ఇచ్చేసి మేము కూడా తినేసాము. ఇంకా ఇలా జరిగింది మా ఉగాది ఫెస్టివల్ అయితే. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అలాగే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్.